హలో. హలో. ప్రైజ్ హలో. లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏమండి, ఇది మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. అది వీడియో ఒకటి చేశారు కదండి. ఎవరి గురించి? మామూలు వీడియోస్ చేస్తా ఉన్నారు కదా అందరి గురించి. అవునా? దాని గురించి మాట్లాడదామని చెప్పేసి అని ఫోన్ చేశానండి. చెప్పండి బ్రదర్. ఇప్పుడు మీరు ఇట్లా చేయటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ప్రయోజనం అంటే బ్రదర్, ఇప్పుడు బైబుల్ కాంటెక్స్ట్ మించి వేరే వేరే వాటి గురించి మాట్లాడుతున్నారు. తప్పని వీడియోస్ చేస్తున్నాను. అంటే వీడియో చేసి ఎవరి కోసం అని చేస్తున్నారు? అంటే మీ వ్యూస్ కోసం, డబ్బుల కోసం చేస్తున్నారా, లేకపోతే సార్వత్రిక సంఘం కోసం చేస్తున్నారా? సంఘం కోసం చేస్తున్నాను బ్రదర్. యూట్యూబ్ లో డబ్బులు అని రావు బ్రదర్ నాకు. మీకు ఇంకా మొదలవలేదా? అసలు రావు. అంటే రాకుండా పెట్టుకున్నారా? రాకుండా పెట్టుకున్నాను. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. అంటే 2 ఛానల్స్ దేశం మీద, సార్వత్రిక సంఘం మీద భారంతో మీరు వీడియోలు చేస్తున్నారు. అవును బ్రదర్. అంతకంటే నాకు తెలిసి నేను ఒక చిన్న సలహా ఇస్తాను, మీరేమనుకోరంటే. చెప్పండి బ్రదర్. మన స్థాయికి, మనం చేసే పరిచర్యకి, మన పరిస్థితికి ప్రపంచాన్ని మనం ఉద్ధరించలేము. ఓకే. మన సంఘాన్ని క్రమంలో కట్టుకొని ఉన్న 10 మందిని మీతో పాటు దేవుని రాజ్యం తీసుకెళ్తే బాగుంటుందేమో. మనం 1000 మందిని తీసుకెళ్ళాం కదా. ఇప్పుడు ఈ వీడియో చేయడం వల్ల 10 మంది రక్షణ పొందరు. రక్షణ కోసం కాదు, కాదు కదా. రక్షణ కోసం కాదు బ్రదర్, అవేర్నెస్ కోసం చేస్తున్నాను. నాకు ఆల్రెడీ సంఘం ఉంది. నా సంఘాన్ని నేను నడిపించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చే ప్రేరేపణ బట్టి చెప్తున్నాను. చేస్తాను. కరెక్టే. నేను ఒక మాట చెప్తాను చూడండి సార్. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అవేర్నెస్ మీ సంఘం వరకు ఉంటే బాగుంటది. ఇప్పుడు ఇదే వీడియో గనక ఏ కరుణాకర్ నాకు లలిత్ తెలిసి దొరికింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? మనం అవకాశం ఇచ్చినట్టు ఉంటది కదా. మనం ఇవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ దీని మీద మాట్లాడిన వీడియోలో నేను మాట్లాడుతున్నాను. వాడు లేచి నేను అన్నా కొత్తదే ఉంది. నేను క్లారిఫికేషన్ అవ్వాలి. నా ఇంట్లో పడించేస్తాను. వినండి, వినే ఓపికతో మాట్లాడి, లేకపోతే ఫోన్ పెట్టేసేయండి. నేను నా క్లారిఫికేషన్ అడిగారు. విషయం ఏంటంటే, నా ఇంట్లో పడించేస్తాను, మేము ఊడ్చుకుంటే పక్కన వాడు వచ్చి ఇంట్లో చెత్తమని చెప్పడం. ఇది చేయటం మూలాన ఎంతమంది బయట క్రైస్తవేతరులు, సార్ మీ దాంట్లో ఉన్న దాన్ని మీరు ఖండించుకుంటే మేము మాట్లాడాల్సిన అవసరం లేదని చాలా మంది తెలుసుకున్నారు. అసలు నిజమైన సువార్త అంటే ఏంటో వాళ్ళకి చెప్పగలుగుతున్నాను. లైవ్ పెడితే 1,00,000, 2 లక్షల మంది చూస్తారు హైందవులు. దాంట్లో 300 మందితో నేను రోజు మాట్లాడతాను. చాలా మంది ఫోన్ చేస్తారు, సార్ ఇది సువార్త అని మాకు తెలియదు, ఓన్లీ దశమ భాగం, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళొద్దు, తల మీద చేసుకుంటే తగ్గిపోద్ది, ఇదే యేసు ప్రభువుని నమ్ముకుంటేమో ఇంతమందితో మాట్లాడుతూ ఉంటాను. ఏంటంటే బయట వాళ్ళకి సువార్త ఏంటో తెలుస్తుంది, ఏది సువార్త కాదో తెలుస్తుంది. మరి ఎట్లా పరిచయం జరుగుతుంది బయట. మీరేమో కొన్ని వీడియోలు అలా షార్ట్ వీడియోలు చూసి ఉండొచ్చు మీరు. ఇప్పుడు ఒక సేవకుడిని పట్టుకొని, లేకపోతే సేవకురాలను పట్టుకొని, ఇప్పుడు రోస్టింగ్ ఛానల్ అని ఎవడో ఉన్నాడు. ఇక వాడు ఉన్నాడు, వాడి పని ఏంటంటే ఇక రోస్టింగ్. వాడు అనుకుంటున్నాడు రోస్టింగ్ అని. వాడి ప్రసంగం ఒకటి తెలియదు, వాడి క్రమం ఏంటో తెలియదు, వాడి పద్ధతి ఏంటో తెలియదు. దానివల్ల దేవుని నామానికి మహిమ ఏమైనా ఉంటుందా బ్రదర్? మహిమ ఏమో నాకు ఆయన సంగతి నాకు తెలియదు బ్రదర్. బ్రదర్ మీరు నాకు ఫోన్ చేసి ఆయన గురించి మాట్లాడమాకండి. నేను మీ గురించే మాట్లాడుతున్నాను. మన ఇంట్లో చెత్త ఊడ్చుకోవాలన్నారు కదా మీరు. అవును. పక్కింటి వాడి చెత్త మనకు అవసరం కదా. అవును. మరి మన సంఘంలో మనకున్న విశ్వాసాలు, సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? మీ చర్చి నా చర్చి. సంఘం అంటే క్రీస్తు, మనందరి కోసం. మనం ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాం మొత్తం కలిపి క్రీస్తు సంఘం అంటారు. క్రీస్తు శరీరం. మీరు ఒకరు నా లాంటి 100 మంది ఉన్నారు బ్రదర్. 100 మంది కలిసి 100 మంది 100 చోట్ల ఉంటాం బ్రదర్. తెలుగులో నా లాంటి 100 మంది ఉన్నారు. కాదు సార్, 100 మంది కలిసి ప్రార్థన చేయండి సార్ ప్రపంచం కోసం. మేము ఆల్రెడీ ప్రార్థన చేసిన తర్వాత ఈ వీడియోలు చేస్తున్నాం బ్రదర్. ప్రార్థన చేసి వీడియోలు చేస్తున్నారా? మేము ఫెలోషిప్ లో చేసి వీడియోలు చేస్తే సార్వత్రిక సంఘం మారుమనసు పొందేసిద్ది, అందరూ కూడా రక్షణ పొందుతారు, హైందవులు కూడా రక్షణ పొంది ఇక దేవుని మార్గంలో తిరుగుతారని స్వార్థ ప్రకటిస్తే మారరు అనమాట. యేసుక్రీస్తు వస్తేనే 12 మందికి అర్థమైంది స్వార్థ. అంతమంది ఎవరు అంగీకరించారు బ్రదర్? యూదుల్లో చెప్పండి మీరు. పరిచర్య ప్రారంభించబడింది. పరిచర్య ప్రారంభించిన తర్వాత ప్రపంచం అంతా రక్షణ పొంది అందరూ పరలోకం వెళ్ళిపోయారా బ్రదర్? అపోస్తులు చేస్తున్న పరిచర్య ఏంటి సార్? నేను అడిగిందని చెప్పండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తే అందరూ రక్షించబడతారని మీరు అడిగారు. అసలు అపోస్తులు చేస్తే రక్షించబడ్డారా? అపోస్తులు చేస్తే 3,000 మంది. అందరూ అవ్వాలి కదా. అందరూ అవ్వలేదు ఎందుకని? అందరూ ఎందుకు అవ్వలేదు? ఒకసారి సువార్త పేతురు 11 కొరింథీయులతో కూడా లేచి నిలబడి సువార్త చెప్తే 3,000 మంది, 5,000 మంది రక్షణ పొందారు. అవును. ఇప్పుడు వీడియో చేయడం వలన రక్షణ పొందుతున్నారా బ్రదర్? ఇక నేను వీడియో చేయడం వలన నాకు కూడా ఒక ఇంక ఉంది. 1,00,000 మంది 1,00,000 మంది సత్యాన్ని తెలుసుకున్నారు బ్రదర్. అక్కడ 3,000, ఇక 1,00,000 మంది తెలుసుకున్నారు. అందరూ ఉన్నారు బ్రదర్. కొంతమంది దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి వాళ్ళ హృదయాలు తెరవబడితే వాళ్ళు మారుతారు, అంగీకరించబడతాయి. అంతేగాని ప్రపంచం అంతా ఒకేసారి నమ్ముకోరు. ఒక దైవజనుడు పట్టుకొని, ఒక దైవజనురాలను పట్టుకొని మనం విమర్శ చేసి లేదు బ్రదర్. ఒక దైవజనుడు బ్రదర్, ఒక దైవజనుడు కాదు బ్రదర్. నేను ఆల్రెడీ మీరు కొన్ని వీడియోలు చూసుంటారు. ఆ వీడియోలో మీరు అనుకున్నటువంటి అపోస్తుల దినాల్లోనే మొదటి శతాబ్దంలోనే సువార్త ప్రారంభించబడిన పరిస్థితుల్లోనే ఇక తప్పుడు బోధలు చెప్పి సంఘాన్ని తప్పుదోవ పట్టించేసే సేవకులు ఉన్నారు. మీరు ఇంత త్వరగా మీరు ఎలా
ఇలాగా భిన్నమైన స్వార్థ తట్టు తిరిగిపోయారని చెప్పేసి అని ఏంటి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. నేను అదే అప్పుడే చెప్తున్నా రోజు. ఇప్పుడు ఆదిమ సంఘంలోనే తప్పుడు బోధలోళ్ళు బయలుదేరారు. వాళ్ళ తప్పుడు బోధల గురించి చెప్పలా, సంఘానికి చెప్పుకున్నారు. సంఘానికి చెప్పుకొని నాకు అప్పగించబడిన సువార్త, నాకు అప్పగించబడిన విశ్వాసులు వారినన్నా సరే ఆ 10 మందిని 20 మందిని సంఘానికే చెప్పారా? వాళ్ళు ఏది ఆ ఒక్క సంఘానికే చెప్పారా అవి? వాళ్ళ సంఘానికి చెప్పుకున్నారు. మరి బైబిల్ మనకెందుకు? మన వాళ్ళ సంఘం కాదుగా. ఏది మన వాళ్ళ సంఘం కాదుగా. మన బైబిల్ పట్టుకొని మనం ఫాలో అవ్వాలి కదా, బైబిల్ ఫాలో అవ్వాలి. మరి అదే బ్రదర్, అందరికి సంబంధించిన విషయం అది. మీరు సేవకులు విమర్శిస్తూ, సేవకురాలను విమర్శిస్తూ వాళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా అని చెప్పేసి అంటూ చెప్తే రక్షణ పొందేస్తారు అందరూ. ఇలాగా అలాగా అంటలేదు బ్రదర్, వాళ్ళు చెప్పినవి చెప్తున్నాను నేను దాంట్లో. ఇలాగ అలాగా వాళ్ళు ఎత్తుకు అంటే మీరు అనేది ఏంటంటే వేరే ఉద్దేశంతో అనట్లేదు. వాళ్ళు చెప్పింది కాదు తప్పుడు. ఇప్పుడు బోల్డ్ అన్ని సంస్థలు ఉన్నాయి, బోల్డ్ అన్ని క్రమాలు ఉన్నాయి, బోల్డ్ అన్ని ప్రపంచంలో చూసినట్లయితే ఇప్పుడు బ్రదరన్ ఫెలోషిప్ అని, పెంతుకోస్తు అని, మళ్ళీ పెంతుకోస్తులోనే రకాలు, ఆర్సీఎం అని. ఇప్పుడు ఆర్సీఎం గురించి ఎందుకు భారం రావట్లే మీకు? ఎవరు పట్టుకొని గురించి ఇలా చెప్తున్నారు. ఒక దైవజనరాలు మాట అంటున్నాను కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఒకసారి నా మాట విను. గురించి ఎందుకని మాట్లాడట్లే మీరు? నా మాట విను. నువ్వు నా ఛానల్లో 2 వీడియోస్ చూసావు, మిగతా చూడు. ఆర్సీఎం అని కొట్టు వచ్చిద్ది, విగ్రహారాధన కొట్టు వచ్చిద్ది. దాంట్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడు. నా వీడియోస్ మాట్లాడినాయి చూడు, వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి. నువ్వేంటో 1-2 వీడియోలు చూసి అవి వ్యక్తే అంటావు. ఉన్న ప్రతి తప్పుడు డినామినేషన్ మీద నేను మాట్లాడాను, బైబిల్ వ్యతిరేకంగా ఉన్న దాని మీద. అలా మాట్లాడడం కరెక్ట్ అంటారు అయితే మీరు? నేను కరెక్ట్ గా చేశాను కాబట్టి కొన్ని వేల మందికి అర్థమవుతుంది ఏది కరెక్టో. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, కారణం మన పాపం. విజయవాడ సింగనగర్ నాది. సింగనగర్ అంటే వాళ్ళకి ఎక్కడ సంఘం? ఎక్కడ సింగనగర్ లో? సింగనగర్ వాంబే కాలనీ నాది. సింగనగర్ వాంబే కాలనీ సంఘం అక్కడేనా? పరిచయం అక్కడేనా? ఇక్కడే పరిచయం నాది, ఇక్కడే. మిమ్మల్ని కలవచ్చా వచ్చి? కలవచ్చు. ఎప్పుడు కలవ ఉంటారు? నెక్స్ట్ మంత్ లో ఉంటాను అవైలబుల్ గా, మీకు అందుబాటులో. ఖాళీ నెక్స్ట్ మంత్ మొత్తం మీటింగ్స్. 15 రోజులు ఉంది కదండి? 15 రోజులు తర్వాత మీటింగ్స్ ఉన్నాయి కొన్ని. అప్పుడు ఇంటి దగ్గర మీటింగ్ కన్నా వస్తాం పని. హైదరాబాద్ రామనగర్ గుండు. వచ్చే వారంలో వస్తున్నా. రామనగర్ లేదు ఈ వారం నాకు చిన్న మీటింగ్స్ ఉన్నాయి, కొన్ని కలవాల్సిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి. దారిలోనో ప్లానోలోనో లేకపోతే మీటింగ్ దగ్గర ఎక్కడో చోట కలిసి ఒక 10 నిమిషాలు అంతేగా. ఇంటికి రండి, ఇంటికి ఇక్కడ చర్చి దగ్గర రండి, మాట్లాడుకుందాం. అక్కడ ఇక్కడ కలవడం ఎందుకు? దగ్గరికి ఎక్కడ ఎప్పుడు రమ్మంటారు అంటున్నా. మీరు వచ్చినాను మరి, నాకు కుదిరినప్పుడు మీరు రావాలి. మీరు వచ్చినప్పుడు నేను అవైలబుల్ గా ఉంటాను. మీరు అడిగారు, నేను వస్తాను అన్నారు, నేను రమ్మని ఇన్వైట్ చేశాను. నెక్స్ట్ మంత్ లో రండి, 1st తారీఖు ఉంటాను. ఓకేనా? ఓకే. ఇంకేం బ్రదర్, ఇంకేం చెప్పండి. ఇంక చెప్పేది ఏముంది ఇంకా? ఇప్పుడు మీరు చేసేది కరెక్ట్ కాదని చెప్పేసారంటే బ్రదర్, అది ఒకటి బ్రదర్, ఒకటి మీ అభిప్రాయం మీరు చెప్పారు బ్రదర్. నేను చేయాలనుకుని నేను చేస్తున్నాను, నాకు ప్రభు ప్రేరేపించి చేస్తున్నాను. మీకు అనిపించింది మీరు చెప్పారు, మీ అభిప్రాయంలో మీరు ఉండండి. నా అభిప్రాయం అదే బ్రదర్, అదే ప్రభు ప్రేరేపించబట్టే నేను కూడా మీకు ఫోన్ చేశా. మీకు ఫోన్ చేసి కరెక్ట్ కాదని చెప్పేసి అన్న దేవుడు నాకు చెప్తున్నాడు, ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి దేవుడు నాకు చెప్తున్నాడు. ఓకే బ్రదర్, నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకుండా మీ మాట ప్రకారం నేను ఎండ కదా. నాకు రోజు 100 మంది ఫోన్ చేస్తారు అలాగా. బ్రదర్ ఇది కరెక్ట్ కదా, ఎవరు ఆలోచన ఒకరు మీరే అన్నారు, రకరకాల డినామినేషన్లు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు అన్నారు. మీ డినామినేషన్ మీ లెక్క ప్రకారం మీరు వెళ్ళండి, నా డినామినేషన్ నా లెక్క ప్రకారం నేను వెళ్తాను. ప్రభు ఏ చెత్త అయితే వెళ్తాను. సిద్ధాంతం ఏంటనేది మీరు బోధించండి. మా సిద్ధాంతం అదే, చెప్పేసి అంటున్నాను నేను. లేదు ఏలెత్తి చూపించట్లేదు. నేను పొట్టుకున్నాడు అంటున్నాను, పొట్టుకున్నాను అంటున్నాడు. డబ్బులు అడుక్కోమాక నేను చెప్తున్నాను. వాక్యాన్ని ఊరకనే చెప్పండి, ఊరకనే పొందారు, ఊరకనే ఇవ్వండి అని ఉంది. చెప్పాను. ఆయన మాట్లాడింది వీడియో పెడితే మళ్ళీ నీకు తెలుసా అంటున్నావు. ఏంటి నీకేం చెప్పండి? వీడియో నేను నా సొంతంగా మాట్లాడాను ఏంటి? ఇప్పుడు అది ఫుల్ చూడాలి. ఫుల్ కాదు, ఎవడు ముక్క కచ్చేలా, ఎవడు కచ్చేలా, నేనే కచ్చేసా. వీడియో మొత్తం చూసి దాంట్లో సారాంశం అంతా ఇదే చెప్పాను. దాంట్లో దశం బాగోకపోతే నరకానికి వెళ్తారని ఎక్కడ ఉంది? అర్థమైంది. ఆయన మాట్లాడింది కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, ఆయన మాట్లాడింది సమాధానం చెప్పండి. ఇప్పుడు అదే వీడియో ఫుల్ వీడియో పెట్టొచ్చుగా మరి? ఫుల్ వీడియో ఆల్రెడీ చూసే కదా మాట్లాడింది. ఆ ఫుల్ వీడియోలో ఇంకేముంది కంటెంట్? ఏముంది? ఫుల్ వీడియో పెడితే జనాలకు కూడా అర్థమైంది కదా, మొక్క ఎందుకు కట్ చేసావు మరి? ఏమైంది? నేను కట్ చేయడం కాదు, మొత్తం చూసి నేను అర్థం చేసుకుని ఉన్నది అదే. మొక్క దాంట్లో ఏమీ లేదు. దశం బాగోకపోతే నరకానికి వెళ్తారు అంతే. ఆయన మాట్లాడింది చివరిలో కూడా ఏం మాట్లాడలేదు అసలు ఆయన మాట్లాడిన దానికి ఫస్ట్ దానికి సమాధానం చెప్పలేదు, చివరి దాకా ఎందుకు? ఇంకా ముందు దీనికి సమాధానం చెప్పండి. పరలోకానికి వెళ్ళకపోతే, డబ్బులు ఇవ్వకపోతే పరలోకానికి వెళ్ళాలని ఎక్కడ ఉంది? మీరు నాకు చెప్పండి. నువ్వు ఆ మొక్క యాడ్ చేసేవాడిని అక్కడ? నేను యాడ్ చేయలేదు, అది లేదు అసలు. ఫుల్ మెసేజ్ లో కట్ చేసి నువ్వు దాన్ని యాడ్ చేసావు అక్కడ. ఫుల్ మెసేజ్ లో చెప్పిందండి అది వాక్యం. మీ చర్చి ఎక్కడ? మీది చర్చి ఏ ఊరు? అది ఎక్కడో నీకు ఎందుకు అసలు? ఇప్పుడు నువ్వు మా చర్చిలో మెసేజ్ తీసుకెళ్లి నువ్వు అప్లోడ్ చేసి ఏం చెప్పాడో సరిగ్గా అనకుండా దాన్ని అసలు మీ చర్చి పేరే చెప్పడం తెలియదు. మరి మళ్ళీ నా మెసేజ్ అంటావు ఏంటి? ఎక్కడ మీది? ఎక్కడ జరిగింది మీది మెసేజ్? ఇవన్నీ మీకు అనవసరం అండి. మరి అనవసరం ఫోన్ పెట్టేసా ఎందుకు?